అసలు ఏం జరిగింది నిన్న జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా వచ్చింది, అక్కడ సీన్లో ఏం జరిగింది? మాకు నిన్న సాయంత్రం 7:30-8 గంటలకు సమాచారం అందింది. పలానా ఒక ప్లేస్లో డ్రగ్స్ అబ్యూజ్ చేస్తున్నారనే సమాచారం మేరకు మేము ఇమీడియట్గా మా డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము తర్వాత లోకల్ అంటే ఫ్యూచర్ సిటీ ఎస్ఓటీ ఆఫీసర్స్ కలిసి జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనిలో రేడ్ చేసినప్పుడు మనం ఫస్ట్గా ఎంటర్ అయ్యేటప్పుడే మన టీంకు ఫైరింగ్ సౌండ్స్ వినబడ్డాయి. ఇది వాళ్ళని అలర్ట్ చేస్తున్నారేమో అనే ఉద్దేశంగా మనం తొందరగా లోపలికి ప్రవేశించడం జరిగింది. అప్పుడు ఒక వ్యక్తి చేతిలో రివాల్వర్ పట్టుకొని పైకి పెడుతూ అంటే ఏం పైకి వేస్తూ కనిపించారు. వెంటనే అతన్ని కస్టడీకి తీసుకోవడం, అతని పక్కన ఉన్న ఒక వ్యక్తి దగ్గర నుండి 4 ఎంటీ క్యారేజ్లు సీజ్ చేయడం ఇవన్నీ జరిగినాయి. వెంటనే వాళ్ళందరినీ కూర్చోబెట్టి మనము ప్రాపర్గా ప్రొసీజర్ ప్రకారము వాళ్ళ యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. దానిలో మాకు 5 పైన టెస్ట్ పాజిటివ్గా వచ్చింది, మిగతా 6 నెగిటివ్ వచ్చింది. అయితే మనకు జీవో నంబర్ 4 స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన జీవో ప్రకారంగా మళ్ళీ బ్లడ్ టెస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి వారిని ఎర్రగడ్డ హాస్పిటల్కు తరలించడం జరిగింది. అక్కడ టెస్ట్ చేస్తే దానిలో మరొక వ్యక్తికి కూడా ఇక్కడ మాకు నెగిటివ్ వచ్చింది, మళ్ళీ నెగిటివ్ వచ్చిన వ్యక్తికి పాజిటివ్ వచ్చిందని తెలిసింది. ఇప్పుడు స్ట్రేట్గా చెప్పండి సార్, ఈగల్ ఎస్పీగా ఏలూరు టీడీపీ ఎంపీ పుత్తా మహేష్ కుమార్ యాదవ్కి డ్రగ్ పాజిటివ్ వచ్చిందా లేదా? ఇప్పుడు సమాచారం ప్రకారంగా వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చినట్టుగా తెలిసింది. సో ఇప్పటివరకు ఈ పార్టీలో ఉన్న 11 మందిలో ఎంతమందికి పాజిటివ్ వచ్చింది, దాంట్లో ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు 6 పాజిటివ్ వచ్చింది. 6 మొదట టెస్ట్ చేసినప్పుడు 5 వచ్చింది. మరి ప్రొసీజర్ ప్రకారంగా మన డైరెక్టర్ సారు తర్వాత స్టేట్ గవర్నమెంట్ సమన్వయంతో ఒక జీవో తీసుకొచ్చారు. ఇటువంటి డ్రగ్ అబ్యూజర్స్కు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలా మెడికల్గా అనే దాని మీద ఒక జీవో ఉంది. దాని ప్రకారంగా మనం మళ్ళీ ఫర్దర్గా బ్లడ్ టెస్ట్ చేస్తే అందులో ఒక వ్యక్తికి దొరికింది. అతను పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అని తర్వాత తెలిసింది మాకు. అయితే మొత్తము 11 మందికి టెస్ట్ చేయగా మారవినేని రమేష్, పుట్టా మహేష్ కుమార్, రోహిత్ రెడ్డి, శ్రవణ్ కుమార్, నమిత్ శర్మ, వీళ్ళు మొత్తం 11 మంది ఉన్నారు కదా. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది? పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ అని తెలిసే వెళ్ళారా, లేకపోతే మీరు ర్యాండమ్గా మీకు వచ్చే సమాచారంతో వెళ్ళారా? ఇది మాకు సమాచారం మేరకు వెళ్ళిన తర్వాత అందులో మనము వెపన్ సీజ్ చేసుకోవడము, తర్వాత టెస్ట్లు చేసేటప్పుడు ఎవరు మీ పేరేంటి అని మనం ఖచ్చితంగా అడుగుతాం. ఎందుకంటే మనం టెస్ట్ మీద రాయాల్సి వస్తుంది ఫలానా వ్యక్తి యొక్క, అప్పుడు మనకు అన్ని డీటెయిల్స్ తెలుస్తూ వచ్చినాయి. దానిలో ఫలానా మన పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నట్టుగా, తర్వాత ఈయన ఎంపీ గారు ఉన్నట్టుగా మనకు క్లియర్గా